హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత అనుకోని పరిణయం 15వ భాగాన్ని వినేద్దాం. సాత్విక ఎప్పట్లానే ఆఫీస్కి వెళ్తుంటే అక్కడ ఒక మీటింగ్కి అటెండ్ అవుతుంది. ఆ మీటింగ్ అయి తిరిగి మెట్లు దిగి వస్తుంటే అక్కడ ప్రభాస్ ఎదురవుతాడు. ప్రభాస్ సాత్విక ఇద్దరు ఒకరిని వచ్చి ఒకరు చూసుకుంటూ అలాగే నిలబడతారు. దూరం నుంచి కారులో ఉండి శ్రీమన్ వాళ్ళిద్దరినీ గమనిస్తాడు. ప్రభాస్ సాత్విక ఒకరినొకరు చూసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. వెనక్కి తిరిగి కూడా చూసుకోరు. శ్రీమన్ గమనిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయాక తను కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. శ్రీమన్ అనుకుంటున్నాడు, నాకు తెలియకుండా సాత్వికని ఇష్టపడ్డాడు. నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. మేమిద్దరం విడిపోయి చాలా రోజులవుతుంది. ఈ కారణం చేతైనా నాతో వాడు దూరంగా ఉన్నాడు. నాకు చెప్పొచ్చు కదా. నేనే వాడిని తప్పుగా అర్థం చేసుకున్నానా? లేకుంటే పాపం సాత్విక ఇష్టపడి కూడా నేనే వాడితో విడిపోయాక కూడా వాడిని కన్నెత్తి కూడా చూడలేదా? సంబంధం చూస్తామంటే అప్పుడు నాకు ప్రభాస్ కావాలని అడిగింది. అది తలుచుకుంటే వాడితో వెళ్ళిపోవచ్చు కదా. కొట్లాటైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ నాకు గౌరవం విలువ ఇచ్చి అది అలాగే ఉంటుంది. కానీ ఇది మాత్రం నేను ఎంత ప్రేమించినా, ఎంత ప్రేమగా చూసుకున్నా నన్ను నలుగురిలో తలెత్తుకోలేకుండా చేసి వెళ్ళిపోయింది. నా తోడబుట్టింది కాబట్టి నన్ను అర్థం చేసుకుని అంత ఇష్టపడ్డా కానీ దూరంగా ఉంటుంది. సాత్విక గురించి బాధపడుతూ ఉంటాడు శ్రీమన్ ప్రభాస్తో ఫ్రెండ్షిప్ చేసింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కాలేజీ చదివేది రోజుల్లో బీటెక్ థర్డ్ ఇయర్కి వస్తారు. ప్రభాస్, హార్దిక్, శేఖర్, సారిక బెస్ట్ ఫ్రెండ్స్. కాలేజీలో సహనా అనే అమ్మాయి వీళ్ళతో క్లోజ్గా ఉంటుంది. శ్రీమన్, ప్రభాస్, హార్దిక్ ముగ్గురు మూవీకి వెళ్తారు. ముగ్గురు మాట్లాడుకుంటూ మూవీని చూసి తిరిగి వస్తుంటే ఒక అమ్మాయి వచ్చి ప్రభాస్ని గుద్దుకుంటుంది. ప్రభాస్ చూసి సారీ మేడం, నేను చూసుకోలేదు అని చెప్తాడు. పర్లేదు సార్, నాదే పొరపాటున తగిలింది అని చెప్తుంది. ఆ అమ్మాయి ప్రభాస్ని చూడగానే ఇంప్రెస్ అయిపోతుంది. ప్రభాస్ అంతగా పట్టించుకోడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయాక సార్దిక్ అంటాడు, అరే ఆ అమ్మాయి నీకు ఇంప్రెస్ అయిందిరా, ఒకలాగా చూసింది. చుబ్బే, ఒక్కసారి టచింగ్కి ప్రేమ పుడుతుందా అని ప్రభాస్ కసురుకుంటాడు. వీళ్ళందరూ ఒక దగ్గర రూమ్ తీసుకుని ఉండేవాళ్ళు. రూమ్లోకి వెళ్ళి మంచిగా వంట ప్రిపేర్ చేసుకుని తిని పడుకుంటారు. తెల్లవారికి అప్పట్లోకి కాలేజీకి వెళ్ళిపోతారు. కాలేజీలో విక్రమ్ మెయిన్ క్యాండిడేట్. వాడి కంట్లో పడ్డ అమ్మాయిని వదిలిపెట్టడు. ఆ విక్రమ్ చూపు సహనా మీద పడుతుంది. సహనా సెకండ్ ఇయర్ అమ్మాయి, విక్రమ్ థర్డ్ ఇయర్. విక్రమ్ సహనా వెంటపడేవాడు. ఒకసారి సహనా ల్యాబ్లోకి వెళ్తుంది. విక్రమ్ వెనక నుండి చేయి పట్టి లాగి తన చేతులను ఎక్కడో వేస్తూ దగ్గరికి తీసుకుంటాడు. సహనా చీతరించుకుంటుంది. నా వెంట పడద్దని ఎన్నిసార్లు చెప్పాలి? కాలేజీలో నాకు నచ్చిన అమ్మాయిని మాత్రమే నేను వదిలిపెట్టనే. నువ్వు బాగా నచ్చావు, నాతో ఒకరోజు గడపాల్సిందే అంటాడు. నువ్వు అనుకోగానే అయిపోదు అని చెప్పి విక్రమ్ని నెట్టేస్తుంది. సహనా పారిపోతుంటే విక్రమ్ వెంటపడతాడు. ఇంతలో అక్కడికి శ్రీమన్, ప్రభాస్ వచ్చి విక్రమ్ని ఆపుతారు. శ్రీమన్, నీకు నాకు సంబంధం లేదు, అమ్మాయి నాకు కావాలి అంటాడు. ప్రభాస్ విక్రమ్ గల్లా పట్టుకుని, ఎవరనుకుంటున్నావురా, నీకు నచ్చగానే అయిపోతుందా? ఇది ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఏం చేస్తావు అని చెప్పి విక్రమ్ని బాగా కొడతాడు ప్రభాస్. విక్రమ్ వెళుతూ, అరే నీ అంత చూస్తాన్రా, జీవితంలో కోలుకొని దెబ్బ కొడతా అంటాడు. విక్రమ్, ప్రభాస్, శ్రీమన్ పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. సహనా వాళ్ళ దగ్గరకు వచ్చి, థ్యాంక్స్ శ్రీమన్, ప్రభాస్ నన్ను వాడి భార్య నుంచి కాపాడారు అంటుంది. ఎప్పుడూ మేము వస్తామని అనుకోవద్దు. నీకు నువ్వు కాపాడుకోవడం నేర్చుకో, అంతేగాని వాడికి మాత్రం జాగ్రత్తగా ఉండి వాడి దగ్గర. బయట ఎక్కువగా తిరక్కు. ఇంట్లో నుంచి కాలేజీ నుంచి కూడా సేఫ్టీగా కాలేజీ బస్సులోనే వెళ్ళు అని చెప్తాడు ప్రభాస్. ఏంట్రా బాబు, విక్రమ్ గాడ్లా తయారయ్యాడు. వాడికి నచ్చగానే అమ్మాయిలు దొంగ తీసుకోవాలని చూస్తున్నాడే అంటాడు శ్రీమన్. ఏమోరా, వాడి చేతిలో ఎంతమంది అమ్మాయిలు బలవుతారో ఏంటో అన్నాడు ప్రభాస్. కాలేజీలో క్లాస్ జరుగుతుంది. ప్రభాస్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకొని మామూలుగా రిప్లై ఇస్తాడు. అది శ్రీమన్ గమనించి, ఏంట్రా మెసేజ్ రాగానే నవ్వుకుంటున్నావు? ప్రభాస్కి టెన్షన్ అయి ఆ మెసేజ్ డిలీట్ చేస్తాడు. ఏం లేదు, మామూలు మెసేజే అని చెప్తాడు. అలా థర్డ్ ఇయర్ కంప్లీట్ అవ్వస్తుంటే ఒక అమ్మాయి కొత్తగా ఇంట్రడక్షన్ ఇస్తుంది. లెక్చరర్ వచ్చి, కొత్తగా వచ్చింది అమ్మాయి, వేరే ఊరు నుంచి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. ఈ అమ్మాయి పేరు రేఖ అని క్లాసులో అందరికీ చెప్తాడు. సాత్విక్ అంటాడు, ఎగ్జామ్ టైంకి వచ్చింది, ఏంట్రా ఎగ్జామ్స్ ఎలా రాస్తుందో ఏమో. ఇది వరకు చదివిన కాలేజీలో చదివి ఉండొచ్చులే, ఏముంది రాయడానికి అంటాడు శ్రీమన్. రేఖ ప్రభాస్ దగ్గరకు వచ్చి, హాయ్, నన్ను గుర్తుపట్టారా అని అడుగుతుంది. ప్రభాస్కి గుర్తులేదు. సాత్విక్ వెంటనే గుర్తుపట్టి, హాయ్ రేఖ, ఆ రోజు ప్రభాస్కి నువ్వు డాష్ ఇచ్చావు కదా అంటాడు. అమ్మయ్య, మీరైనా గుర్తుపట్టారు. తనైతే అసలే గుర్తుపట్టలేదు అని చెప్తుంది. చీకట్లో గుర్తుపట్టలేదు అని చెప్తాడు ప్రభాస్. ఎగ్జామ్స్ అయ్యే వరకు ప్రభాస్, శ్రీమన్ సీరియస్గా చదివి ఎగ్జామ్స్ రాసేస్తారు. ప్రభాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. శ్రీమన్, సాత్విక్ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. శ్రీమన్ లక్ష్మి అక్కకు పెళ్లి కుదిరింది, రమ్మని చెప్పాడు. 1 వీక్ ముందే వచ్చేస్తారు ప్రభాస్, సాత్విక్. పెళ్లిలో అందరూ ముందుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు సాత్విక కలిసిపోతుంది.
ఎక్కువగా ప్రభాస్ని చూస్తుంది తప్ప ఏం మాట్లాడదు. ప్రభాస్ కూడా అంతే, చూపులతోటే చూసుకుంటున్నారు కానీ మాటలేం లేవు. ప్రభాస్ కొంచెం భయపడతాడు, తన క్లోజ్ ఫ్రెండ్ సిస్టర్ అని. సాత్విక మాత్రం ప్రభాస్ని చాలా ఇష్టపడుతుంది కానీ ఇప్పుడు మాట్లాడడానికి ట్రై చేయదు. సహనా, రేఖ కూడా పెళ్లికి 2 రోజుల ముందు వస్తారు. సహనా, రేఖ ఇద్దరు ప్రభాస్ని ఇష్టపడతారు, ప్రభాస్తోనే తిరుగుతుంటారు. సాత్వికకి మాత్రం కోపం వస్తుంది. ఆ రోజు మంగళ స్నానాలు చేయిస్తారు లక్ష్మికి. సాత్విక కోపం వచ్చి రూమ్లోనే ఉంటుంది. ఎవరు పిలిచినా రాదు. సాత్విక అర్థం చేసుకుని సాత్విక గదిలోకి వెళ్ళి, ఏంట్రా అక్కడ అంతా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు రావట్లేదు? నేను రాను అన్నయ్య, మీరే ఎంజాయ్ చేసుకోండి అంటుంది. సాత్విక్ నవ్వుకుంటూ వీడియో కాల్ చూపిస్తాడు. అక్కడ వీడియో కాల్లో ప్రభాస్ పక్కన సహనా, రేఖ కూర్చుని కామెడీ చేసుకుంటున్నది చూపిస్తాడు సాత్వికకి. సాత్వికకి ఇంకా కోపం వచ్చి ఫోన్ తీసి విసిరేస్తుంది. ఎందుకు జెలసీ ఫీల్ అయ్యి రూమ్లో నుంచి రాలేదు అంటాడు సాత్విక్. అదేం లేదన్నయ్య, నాకు తెలుసమ్మా, నేను ఎప్పుడో గమనించాను. ప్రభాస్ చాలా మంచాడు. సెట్ అయ్యాక శ్రీమన్తో మాట్లాడి మీ ఇద్దరు పెళ్లి చేయించే బాధ్యత నాది. అన్నయ్య, ప్రభాస్కి ఇష్టం ఉందో లేదో నాకు మాత్రం తెలియదు. ఎప్పుడు మామూలుగా హాయ్ అని మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడు. వాడి కళ్ళల్లో నిన్ను నింపుకుంటున్నాడమ్మా. నువ్వంటే కూడా వాడికి ఇష్టమే, కానీ ఫ్రెండ్ చెల్లెలని ఆగిపోతున్నాడు. వాడి మనసులో ఏముందో ఎవరికి చెప్పడు. నేను ఒకటి చెప్పనా, నువ్వు సూపర్గా తయారై అక్కడికి రా, వాడు నీకు ఫ్లాట్ అయిపోతాడు. సాత్విక నవ్వి సరే అన్నయ్య అని చెప్తుంది. సాత్విక్ వెళ్ళిపోతాడు. లక్ష్మికి మంగళ స్నానం చేయిస్తున్నారు. అందరూ వచ్చి పసుపు రాసి పసుపు నీళ్ళు పూలతో పోస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మగవాళ్ళు మాత్రం దూరం నుంచి కూర్చొని చూస్తూ ఉన్నారు. అప్పుడే ఎంట్రీ ఇస్తుంది సాత్విక. మొత్తం మిల్కీ వైట్ లంగావణిలో వైట్ బ్యాంగిల్స్, మల్లెపూలు పెట్టుకుని సూపర్గా తయారై వస్తుంది. అక్కడున్న మగవాళ్ళందరూ ఫ్లాట్ అయిపోతారు. ప్రభాస్ అయితే అసలు మత్తిపోతుంది. మంచిగా చక్కగా తయారై వచ్చి వాళ్ళ అన్నయ్యని తీసుకుని లక్ష్మి దగ్గరికి వెళ్తుంది. ఇద్దరూ కలిసి లక్ష్మికి పసుపు రాసి పసుపు కలిపిన నీళ్లు లక్ష్మికి పోస్తూ ఉంటారు. సాత్విక ఫ్రెండ్స్ కూడా సాత్విక శ్రీమన్కి పసుపు పూసి నీళ్లు చల్లుతారు. ఇద్దరు కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. ప్రభాస్ మాత్రం సాత్వికని చూస్తున్నాడు. తను తడిచిన బట్టల్లో ఎంత అందంగా ఉంది అనుకుంటాడు మనసులో. పక్కన సహనా, రేఖ ఉన్నా పట్టించుకోడు. వాళ్ళు మాత్రం ప్రభాస్ ఎటు సైడ్ చూస్తున్నాడా అని చూస్తారు. సాత్వికనే చూస్తున్నాడు. వీరిద్దరికీ కోపం వచ్చేస్తుంది. సాత్విక మరీ అంతందంగా ఉంది. ప్రభాస్ని మెల్లగా పక్కకు తీసుకెళ్తాడు సాత్విక్. ఏంట్రా నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? నేను అటు అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పాలి. సరే అడుగు. నీకు సాత్విక అంటే ఇష్టం కదా? అలాంటిదేం లేదే. నీ కళ్ళే చెప్తున్నాయిరా, సాత్వికను ఎప్పుడెప్పుడు చూద్దామని నీ కళ్ళు ఆరాట పడుతుంటాయి. చూడు, సహనా, రేఖ ఇద్దరు పక్కనున్నా కానీ సాత్వికనే చూస్తున్నావు. సాత్విక మాత్రం నిన్ను పిచ్చిగా ఇష్టపడుతుందిరా. ఒక మాట చెప్తాను, నీ పక్కన వాళ్ళిద్దరూ కూర్చుంటే సాత్విక జెల్సీగా ఫీల్ అయింది. రూమ్లో నుంచి బయటికి రాలేదు తెలుసా? నేను నచ్చ చెప్పి తీసుకొచ్చాను. సాత్విక్, ఇదంతా కాని ముచ్చట. శ్రీమన్ నాకు బెస్ట్ ఫ్రెండ్. నేను వాడి చెల్లెల్ని అలా ఆ దృష్టితో చూడడం తప్పు. ఈ విషయం ఇక్కడితో వదిలేయి అంటాడు ప్రభాస్. దాంట్లో తప్పేం లేదురా, నువ్వు చాలా మంచివాడివి. వాడికి నువ్వంటే ఇష్టం. చెల్లెల్ని ఏయడంలో తప్పులేదులే, కానీ తెలియకుండా ప్రేమించడం తప్పురా. వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడనుకో, మా ఇద్దరి మధ్య స్నేహం కోల్పోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడే ఏమీ అనట్లేదు. అందరూ సెటిల్ అయ్యాక సాత్విక గురించి చెప్పు శ్రీమన్కి. ప్రభాస్ వెళ్ళిపోవాలని చూస్తాడు. ఇంతలో సాత్విక వచ్చి పసుపు నీళ్లు ప్రభాస్ మీద పోస్తుంది. ప్రభాస్ షాక్ అవుతాడు. సాత్వికని అలానే చూస్తాడు. సాత్విక మాత్రం లోకాన్ని మర్చిపోయి అలానే చూస్తుంది. శ్రీమన్, సాత్విక, సారిక అందరూ షాక్ అయ్యి అలానే చూస్తున్నారు. సాత్వికకి టెన్షన్ అవుతుంది, శ్రీమన్ ఎలా రియాక్ట్ అవుతాడో అని. సాత్విక నవ్వడం ఆపేసి అందరినీ చూస్తుంది. అందరూ సాత్వికనే చూస్తున్నారు. అందరినీ చూసి భయపడుతుంది సాత్విక, ముఖ్యంగా అన్నయ్య ఏమనుకుంటాడు అని. శ్రీమన్ సాత్విక దగ్గరికి వచ్చి నవ్వుతూ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మామూలుగా పోసావు అంతే అని అక్కడున్న ఇంకా కొన్ని నీళ్లు తీసుకొచ్చి శ్రీమన్ ప్రభాస్ మీద పోస్తాడు. అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రభాస్ కూడా చాలా రిలాక్స్ అవుతాడు. చూపించి ఒకేనా అని సైగ చేస్తాడు. అలా లక్ష్మి పెళ్లి రోజు వస్తుంది. పెళ్లి చాలా గ్రాండ్గా చేస్తారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సాత్విక మాత్రం ఎటు చూసినా ప్రభాస్ని చూస్తుంది. ప్రభాస్ శ్రీమన్ ఎలా ఫీల్ అవుతాడో అని తప్పించుకుని తిరుగుతున్నాడు. ప్రభాస్ తప్పించుకుంటుంటే హాసిని, రేఖ ఇద్దరు ప్రభాస్ వెంటే పడుతూ ఉన్నారు. అలా సరదాగా సాగిపోతుంది. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తాయి శ్రీమన్ వాళ్ళకి. ఎగ్జామ్స్ 4 రోజులు ఉంది అనగా సహనా ఒకరోజు ప్రభాస్కి ఫోన్ చేస్తుంది. నన్ను కాపాడు ప్రభాస్ అని. ప్రభాస్ టెన్షన్గా హాసిని ఉన్న గదిలోకి వెళ్తాడు. అక్కడ రక్తపు మడుగులో సహనా పడి ఉంటుంది. ప్రభాస్కి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడి నుంచి సరాసరి వచ్చేస్తాడు. శ్రీమన్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. కానీ పక్క నుంచి ప్రభాస్ టెన్షన్ పడుతూ వెళ్ళిపోతూ కనిపిస్తాడు శ్రీమన్కి. శ్రీమన్ సహనా గదిలోకి వెళ్ళి చూస్తే కొన ఊపిరితో ఉంది. దగ్గరికి వెళ్ళి సహనా అని పిలుస్తాడు.
సహనా మెల్లగా కళ్ళు తెరిచి రక్తం చేతులతో అలా చూపిస్తూ ప్రభాస్ ప్రభాస్ అని అంటూ చనిపోతుంది. శ్రీమన్కి షాక్ అవుతాడు. ప్రభాస్ ఏంటి అని కోపంతో ప్రభాస్ దగ్గరికి పరిగెత్తాడు. ప్రభాస్ దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని ఏంట్రా సహనానే నిన్ను పిలిచిందా అని అడుగుతాడు. అవును, ఫోన్ చేసి రమ్మంది. ఏం చేశావు ప్రభాస్ అని చనిపోయింది నేను వెళ్ళేసరికి అలా ఉంది, నాకేం తెలియదు అంటాడు. చనిపోయే ముందు ఆ అమ్మాయి అబద్ధం చెప్పదు. అసలు ఏం చేశావు ఆ అమ్మాయి అంటే ఇష్టమా నీకు? శ్రీమన్ పిచ్చిగా మాట్లాడుకు, నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేను సహనా నా దృష్టితో ఎప్పుడు చూడలేదు. నాకు మామూలుగా ఫోన్ వస్తే వెళ్ళాను, చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉంది. నేను భయం వేసి వచ్చేసానంతే. అవునా, నా ఫోన్ చూడు అని చెప్పి కొన్ని మెసేజ్లు చూపిస్తాడు. ఆ మెసేజ్లు సహనా ఫోన్ నుంచి వచ్చినాయి. శ్రీమన్ నన్ను కాపాడు, ప్రభాస్ నన్ను చంపేస్తున్నాడు అని చెప్పి. నేను అందుకోసమే వచ్చాను. సహనా ఫోన్ నుంచి రావడం ఏంటి? సహనా నాకు కాల్ చేసి రమ్మంటే వెళ్ళాను. అయినా నాకు చంపాల్సినంత అవసరం ఏమీ లేదు. అప్పుడే సార్థిక్ వస్తాడు. శ్రీమన్ సార్థిక్ చూడరా, ప్రభాస్ గాడు ఎంత పని చేశాడు, సహనాని చంపేస్తాడు. ఈ మెసేజ్లన్నీ చూడు, నా ఫోన్లోకి సహనానే చనిపోయే ముందు పెట్టింది. నేను వెళ్ళేసరికే ప్రభాస్ అని అరుస్తూ చనిపోయింది. ప్రభాస్కి కోపం వచ్చి శ్రీమన్ని కొడతాడు. అసలేమనుకుంటున్నావురా, అక్కడ జరిగిందేంటి? నేను మామూలుగా వెళ్ళాను, అవన్నీ నువ్వు నమ్మేశావా? కళ్ళ ముందు నువ్వు కనపడుతుంటే నమ్మక ఎలా ఉంటానురా? ఇద్దరు బాగా కొట్టుకుంటారు. సార్థిక్ వచ్చి వాళ్ళిద్దరిని ఆపేస్తాడు. మరి తనకు రక్తపు మడుగులో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఎందుకు చూడలేదు? తను ఇంకా అప్పటికి చనిపోలేదు, ఎందుకు భయపడి పారిపోతున్నావు? నేను చూశాను నువ్వు వెళ్ళటం అంటాడు శ్రీమన్. ఎందుకంటే అలా రక్తపు మడుగులో చూసేసరికి నాకు భయం వేసింది, చనిపోయింది అనుకున్నాను, అందుకే పారిపోయాను అంటాడు. శ్రీమన్ చూసింది నమ్మకు. అలా అసలేం జరిగిందో కనుక్కుందాం అంటాడు సార్థక్. ఇంతలో వాళ్ళ వార్డెన్ సహనా డెడ్ బాడీని చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. తల్లిదండ్రులు సహనాని కోసం బాగా ఏడుస్తారు. పోస్ట్ మార్టం అయినాక ఇంటికి తీసుకెళ్తారు. పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ప్రభాస్ ఆ గదిలోకి వెళ్ళినట్టు సీసీ కెమెరాలు చూస్తారు. పోలీస్ ఎంక్వైరీలో శ్రీమన్ కూడా చెప్పేస్తాడు, అవును నేను చూశాను ప్రభాస్ వెళ్ళడం అని. ప్రభాస్ని కస్టడీలో తీసుకుంటారు పోలీసులు. ప్రభాస్ని పోలీసులు తీసుకుంటే శ్రీమన్ చూస్తున్నాడు. శ్రీమన్ కూడా అదే కోపంతో ప్రభాస్ని చూస్తున్నాడు. శ్రీమన్ మనసులో చాలా బాధగా ఉంటుంది. అలా పోలీసులు తీసుకెళ్తుంటే సార్థిక్ వెళ్ళి శ్రీమన్ని బాగా తిడతాడు. నువ్వు చూసావా చంపడం? మెసేజ్ రాగానే చంపినట్టేనా? వాడి గురించి నీకు తెలీదా? నువ్వు పోలీస్కి చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతమంది కాలేజీలో ఎవరు ఇవ్వంది, నువ్వు ఒక్కడివే ఇచ్చావు. అయినా నీ బెస్ట్ ఫ్రెండ్ వాడు అని సార్థిక్ తిట్టేసి వెళ్ళిపోతాడు. కౌశల్య వచ్చి ఏంట్రా ఏం జరిగింది అంటుంది. సారిక వచ్చి ఆంటీ సహనా తెలుసు కదా ఎవరో చంపేశారని చెప్పి శ్రీమన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చేసరికి పోలీస్ అరెస్ట్ చేశారు ప్రభాస్ని అని చెప్పింది. ప్రభాస్ ఎంత మంచి అబ్బాయిరా, మనం ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఒక అమ్మాయి జోలికి వెళ్ళడు. అమ్మాయిని చంపడం ఏంటి, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? సాత్విక అప్పుడే వస్తుంది. ప్రభాస్ అరెస్ట్ అయ్యాడని తెలియగానే కళ్ళు నీళ్లు పెట్టుకుంటుంది. కానీ ఎవరికీ తెలియకుండా తన గదిలోకి వెళ్తుంది. శ్రీమన్ గట్టిగా అందరికీ వినపడేలా అరుస్తూ చెప్తాడు, ఇక నుంచి ఈ ఇంట్లో ప్రభాస్ పేరు ఎత్తకూడదు. వాడు శత్రువు అయిపోయాడు. ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. మీరెవరు తను చూడ్డానికి వెళ్ళొద్దు, కలవద్దు అని చెప్పేసి తన గదిలోకి వెళ్తాడు. 1 నెల రోజులు అయిపోయినాక సాత్వికకు అక్కడ ఉండడం ఇష్టం లేక నేను చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికి అమెరికాకి వెళ్తానని చెప్పి సాత్విక వెళ్ళిపోతుంది. తన గతమంతా గుర్తు చేసుకుంటున్నాడు శ్రీమన్. అలాగా శ్రీమన్ గుర్తు చేసుకుంటాడే కానీ ప్రభాస్ ఎలా బయటకు వచ్చాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడని మాత్రం తెలుసుకోవాలని శ్రీమన్కి అనిపించదు. శ్రీమన్ ఇంటికి వెళ్ళిపోయాక తన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తాడు. నేనే తప్పుగా విన్నానా? ప్రభాస్ చేసిందో చేయలేదో అని ఇన్ని సంవత్సరాల తర్వాత వాడి గురించి ఆలోచిస్తున్నాను. సార్థిక్కి ఫోన్ చేసి రమ్మంటాడు శ్రీమన్. సార్థిక్ వచ్చి ఏంట్రా అంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏం లేదు, ప్రభాస్ అలా బయటకు ఎలా వచ్చాడు, తనకు శిక్ష పడలేదా అని అడుగుతాడు. చాలా రోజుల తర్వాత నీ నోటి నుంచి ప్రభాస్ అని వింటున్నాను. నువ్వు శత్రువుగా భావిస్తున్నావు కదా, అతని గురించి ఎందుకు ఇప్పుడు? నీకు తెలిసింది చెప్తావా లేదా? నీకు ఒక నిజం చెప్పాలరా, కానీ నువ్వు ఎప్పుడు చెప్దామనుకున్నా నీకు కోపం వస్తుందని ప్రభాస్ గురించి ఎత్తలేదు. అసలేం జరిగింది? నువ్వు ప్రభాస్ అనుకుంటున్నావు చంపిందని, కానీ అది చంపింది ఎవరో తెలుసా? విక్రమ్. ఏంటి విక్రమా? ఎందుకు చంపుతాడు? సహనా అంటే వాడికి పిచ్చి, ఎలాగైనా లొంగ తీసుకోవాలనుకున్నాడు. దానికి సహాయం చేసింది ఎవరో తెలుసా? ఎవరు? రేఖ. ఏం మాట్లాడుతున్నావురా? రేఖ మన ఫ్రెండే కదా. సహనా కూడా ఫ్రెండే కానీ నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. సహనా ప్రభాస్ని ఇష్టపడింది, రేఖ కూడా ప్రభాస్ని ఇష్టపడింది. వీళ్ళిద్దరిని ప్రభాస్ ఇష్టపడలేదు, కానీ వాళ్ళ మనసులో మాటలు తెలిసాక ఇద్దరిని దూరం పెట్టాడు. కాకపోతే సహనా మంచితనం వల్ల అప్పుడప్పుడు సహనాతో మాట్లాడేవాడు, కానీ రేఖ ఓర్చుకోలేకపోయింది. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? విక్రమ్ సహనా గదిలోకి వెళ్ళాడు రేఖతో. సహనా రేఖ ఫోన్లో నుంచి నీకు మెసేజ్ పెట్టింది.
సహనా అక్కడే గదిలోకి తీసుకెళ్లి రేప్ చేసి గొంతు కోసేశాడు. గొంతు కోసే ముందే ప్రభాస్ని రమ్మని కాల్ చేసి చేయించాడు. మన ప్రభాస్ ఏమీ తెలియక వెళ్ళాడు. వెళ్ళేసరికే పక్క రూంలోకే విక్రమ్, రేఖ ఇద్దరు ఉన్నారు. కానీ ప్రభాస్ సహనాని అలా చూసేసరికి భయపడి పారిపోయాడు. ఆ టైంలోనే నువ్వు ప్రభాస్ని చూసావు. నువ్వు మళ్ళీ అక్కడికి వచ్చావు. ప్రభాస్ అని ఎందుకు అరిచిందో తెలుసా? పక్క రూంలో వాళ్ళిద్దరున్నారని. కానీ అప్పటికే తన ప్రాణం పోయింది. మరి నీకెలా తెలిసింది ఇదంతా అడుగుతాడు శ్రీమన్. తన డైరీ దొరికింది. రేఖ, విక్రమ్ సహనాలని ఎలా హింసించేవారో అన్నీ రాసింది. ఆ డైరీని పోలీసు వాళ్ళకి నేను ఇచ్చినాను. ప్రభాస్ వాళ్ళ నాన్న ఎంక్వైరీ చేస్తే విక్రమ్ని, రేఖని కస్టడీలోకి తీసుకుని ప్రభాస్ని వదిలేశారు. ఇప్పటికీ వాడి జీవితం ఒక ఇయరంతా వేస్ట్ అయిపోయింది. వాడు కూడా అమెరికాకు వెళ్ళి చదువుకొని వచ్చాడు ఈ మధ్యనే. నీ కోపంలో నిజమా అబద్ధమా తెలుసుకోకుండా వాడిని దోషిని చేశావు. వాడు కూడా నీకు అంతే దూరంగా ఉన్నాడు. ఇక ఇంతకు మించి నాకు ఏమీ తెలియదు. నాతో కూడా ఏ కాంటాక్ట్లో లేడు వాడు. కాసేపు ఉండి సార్థికి వెళ్ళిపోతాడు. ఏమైంది? ఒకవేళ ప్రభాస్ ప్లేస్లో నేనున్నా అందరూ అలాగే అనుకునేవారు కావచ్చు. తన మనసులోని క్షమాపణ చెప్పుకుంటాడు ప్రభాస్కి శ్రీమన్. ఇప్పుడు నా జీవితానికి ఆ పాపమే నాకు కొట్టిందేమో. నా జీవితం ఇలా అయిపోయింది. ఇంకా ఎగతాళైపోతుంది అందరికీ. వినిత చేసిన మోసం. నేను గుడ్డిగా నమ్మాను వినితని. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. వేరే అతనితోటి వెళ్ళిపోయింది. ఆ రోజే చచ్చిపోయాను నేను అని మనసులో బాధపడుతుంటాడు శ్రీమన్. ఇప్పుడు బెంగళూరులో ఉన్న శ్రీమన్ తన గతమంతా గుర్తు చేసుకుని తన కళ్ళ ముందు లోకేష్, వినితను చూసేసరికి అంతా గుర్తుకొస్తుంది. వాళ్ళిద్దరు అలా చూసేసరికి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. ఇది అమ్మ జరిగింది. శ్రీమన్ బాబు ఎంత మంచివాడు. కానీ భార్య మోసం చేసింది, వెళ్ళిపోయిందని. అలా మారడానికి కారణం ఆమె. అంటే శ్రీమన్కి పెళ్ళి అయిపోయిందా? నేను రెండో భార్యనా అంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.